హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మంజు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే నేను ఉసిరికాయ పచ్చడి అయితే చేసేస్తాను. ఎలా చేసేద్దామో చూద్దాం రండి. చాలా ఈజీ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి చూసారంటే మీరు కూడా వెంటనే నేర్చేసుకుంటారు. దీనికి కావాల్సిందల్లా ఉసిరికాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా నువ్వులు, అంతే అండి. ఇంకా పోపుకి అంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి చూసేద్దాం రండి. నేనైతే పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. మాక్సిమం 15 వచ్చినాయి, అంతే. 15 to 12, 13 అలా వచ్చినాయి అంతే. ఇవి బాగా క్లీన్ చేసేసుకొని తేమ ఆరబెట్టేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 50 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. ఇవి బాగా కారం ఉన్నాయి, అందుకే నేను తక్కువ తీసుకున్నాను. మీరు ఎలా తింటే అలా తీసుకోండి. తర్వాత కరివేపాకు, ఈ మూడు బాగా కడిగేసుకొని తర్వాత తేమ మార్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్ చూసేద్దాము. ఒక పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఉసిరికాయలు వేగించుకోవడానికి. నూనె బాగా కాగిపోయినాక సిమ్లో పెట్టేసుకొని మెల్లగా ఈ ఉసిరికాయలు అయితే ఇందులో వేసేసుకుందాము అన్ని. ఇవి బాగా మగ్గాలండి. మీడియంలో అన్నా లేకపోతే సిమ్లో అన్నా పెట్టుకొని బాగా మగ్గించుకుందాం. ఇవి మెత్తగా అయ్యి కలర్ చేంజ్ అవుతాయి, అంతవరకు అయితే మగ్గించుకుందాము. ఉసిరికాయలు మగ్గే లోపల మనము ఒక కప్ అయితే తీసుకున్నాను, చిన్న కప్పుకి. ఇవి నువ్వులు, ఇవైతే లైట్ గా రోస్ట్ చేసేసుకున్నాము. ఆల్రెడీ అవి రోస్టెడ్ గా తీసుకున్నాను, జస్ట్ వేడి చేద్దాము చాలు. బాగా లైట్ గా రోస్ట్ చేసి ఇవి చల్లారి పెట్టుకున్నాము. చల్లారి పెట్టుకొని పొడి కొట్టేసుకోవాలంతే. వీటి వల్లే మనకి పచ్చడి అయితే టేస్ట్ అయితే వస్తుంది, నువ్వుల పొడి వల్లే. ఇప్పుడు ఇవి బాగా వేయించేసుకుందాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమంది నా వీడియోని అయితే చూస్తారు. ఖచ్చితంగా లైక్ అయితే చేస్తారు కదా. ఇవి బాగా రోస్ట్ అయితే అయిపోయినాయి, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇవి కొద్దిసేపు ఆరబెట్టుకునేద్దాము. ఆరితేనే మంచిగా పౌడర్ లాగా వస్తుంది, ఆరకపోతే మళ్ళీ ఆయిలీగా వచ్చేస్తుంది. ఇవి ఉసిరికాయలు మధ్య మధ్యలో తీసి తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే ఒక సైడే కాలుతాయి, ఇంకొక సైడ్ కాలవు. చూడండి, లైట్ గా రంగు అయితే మారుతున్నాయి. ఒక 10 minutes అలా పడుతుంది బాగా మగ్గడానికి. చూడండి, ఇప్పుడు ఇవైతే బాగా మగ్గిపోయినాయి. ఇలా అంటే లోపలికి వెళ్ళిపోతున్నాయి. చూడండి, ఇలాగే మగ్గాలి. ఇప్పుడు ఇవి కొద్దిసేపు ఆరబెట్టేసుకుందాము. ఆయిల్లో నుండి తీసేసి ఇవైతే ఆరబెట్టేసుకున్నాము, బాగా ఆరిపోతాయి. తర్వాత తిరగబాత వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఒక జార్లో మనం తీసుకున్న పచ్చిమిర్చిలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. కొంచెం ఉప్పు ఇందులోకి వేసుకుంటాను ఇప్పుడు. తర్వాత తక్కువ వస్తే మళ్ళీ వేసుకుందాము తిరగబాత పెట్టినప్పుడు. పచ్చిమిర్చి ఇట్లా కచ్చా పచ్చాగా నూరుకోండి, మరి పేస్ట్ లాగా చేసేసుకోవద్దండి, ఇట్లే చేసుకోవాలా. తర్వాత నువ్వుల పొడి కూడా చేసేసుకున్నాను. ఆపి చేసుకోండి, లేకపోతే మిక్సీ పట్టేటప్పుడు ఆపి మిక్సీ పట్టుకోండి, లేకపోతే అది ఆయిలీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మంచిగా పౌడర్ లాగా బాగా వచ్చింది. ఇప్పుడైతే తిరుగుబాత పెట్టేసుకుందాము. చూడండి, ఆయిల్లో మనము ఫ్రై చేసినాం కదా, ఈజీగా వచ్చేస్తున్నాయి. కొంచెం చల్లారి పెట్టుకొని ఇలా స్పూన్ తో మనకు కావాల్సిన సైజులో పీసెస్ అయితే చేసుకున్నామంటే నీట్ గా వచ్చేస్తాయి. మనం ఏం శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అయితే తిరుగుబాత వేసేసుకుందాము. దీనికి కొన్ని సాసోలు అయితే వేసుకుంటాను. సాసోలు ఆల్రెడీ ఆయిల్ అయితే వేడిగానే ఉంది. తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చీలు 3, కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా అందులోనే వేసేస్తాను. పొట్టు తీసి పెట్టుకున్న తెల్లగడ్డ కూడా వేసుకుంటున్నాను. మీ ఇష్టం, తెల్లగడ్డలు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ వేసుకుంటేనే బాగుంటుంది, ఆయిల్లో అవి ఫ్రై అవుతాయి కదా, టేస్ట్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. నేను వేడి నూనె సిమ్లో పెట్టుకొని వేసుకుంటున్నాను, మీరు కూడా అలాగే వేసుకోండి, లేకపోతే అంతా ఎగిరిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాము. ఇది పచ్చివాసన బాగా పోవాల పచ్చిమిర్చిది, లేకపోతే పచ్చడి టేస్ట్ పోతుంది, తర్వాత తొందరగా పాడు కూడా అయిపోతుంది. అందుకే మంచిగా సిమ్లో పెట్టుకొని బాగా స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. చూడండి, బాగా వేగిపోయింది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనం అయితే ఉసిరికాయ అయితే వేసేసుకున్నాము. చూడండి, మంచిగా కట్ చేసేసుకున్నాను. చేత్తోనే నలిపేసుకోవచ్చు, మనకి ఏ షేప్ కావాలంటే ఏ షేప్. నేనైతే చిన్నగా చేసుకున్నాను.
ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రోజు చేసుకున్నాం కదా, రేపు మార్నింగ్ కి బాగా ఊరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి అయితే వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉసిరికాయ హెల్త్ కి మంచిది అంటారు కదా, ఇలా కూడా ఒక రోజు కొంచెం కొంచెం తింటే మంచిదే కదా. ఇప్పుడు ఇదైతే చల్లారనివ్వాలా కొద్దిసేపు మనము. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా వేసేసుకున్నాము. నువ్వుల పొడి వేస్తేనే మనకి టేస్ట్ బాగా వస్తుందండి. దీంట్లోకి బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు కారం చూసుకోండి. ఒకవేళ ఉప్పు కారం తక్కువ అయితే ఉప్పు వేసుకోండి, లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం పట్టుకొని మళ్ళీ వేసేసుకోండి. ఇందులోనే ఆయిల్ ఉంది కాబట్టి వేడి మీద అది మగ్గిపోతుంది, ఏం పర్లేదు. నాకైతే కారము ఉప్పు రెండు సరిపోయినాయి కరెక్ట్ గా. కొంచెం ఉప్పు పట్టేలాగా ఉంది, ఉప్పు అయితే వేసేసుకుంటాను. ఉప్పు అయితే వేసుకుంటాను, ఇంత చాలు, నాకైతే సరిపోతుంది ఉప్పు. ఇప్పుడు ఇది బాగా చల్లారి నుంచి దీంట్లోకి కొంచెం ఒక నిమ్మపండు జ్యూస్ అయితే వేసేసుకుంటే అంతే అండి, మనకి ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దింపేసుకుందాము. ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో, గ్రీన్ గా, తర్వాత కొత్తిమీర, ఎండుమిర్చి కలర్ఫుల్ గా ఉంది కదా. తినడానికి కూడా ఇది కొంచెం ఊరినాక వైట్ రైస్ లోకి తిని అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. కొద్దిసేపు ఆరనిద్దాము. మనకి పచ్చడి అయితే చూడండి చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము నిమ్మకాయ రసం పిండేసుకుంటే రెడీ అయిపోతుంది ఉసిరికాయతో పచ్చడి. నిమ్మపండు ఒకటి తీసుకున్నాను, అదైతే ఇప్పుడు వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. దీన్ని మనం గ్లాస్ జార్ లో కానీ లేకపోతే ఏమైనా గాలిపోని కంటైనర్లో వేసుకుంటే బాగా కొన్ని రోజులు 20 days వరకు బయట పెడితే బాగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే ఒక 1 month వరకు ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కొంచెం వగరుగా కొంచెం పుల్లగా బాగుంటుంది. ఇలాంటి గ్లాస్ జార్ లో వేసి పెట్టుకున్నామంటే మనకి ఖచ్చితంగా 15 days అయితే ఉంటుందండి. బయట పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా 1 month అయితే ఉంటుంది.